మొత్తం కూడా. సార్ బాలాజీ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. పెద్ద సినిమా ఇంకా రిలీజ్కి టైం ఉన్నా కూడా అప్పటిదాకా మెగా ఫ్యాన్స్కి మాత్రం మీరు ఒక మంచి స్టెప్ ఇచ్చారు. దాన్ని వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. సో ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. అంటే పెద్ద సినిమాలో పాట రాయడం ఎందుకు అంటే కొంచెం మామూలు పాటల కన్నా ఇది ఎందుకు కొంచెం స్పెషల్ అంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. అంటే ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను ఆయనతో. అందువల్ల ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా. అలాగే మా డైరెక్టర్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా. అందువల్ల ఇది కొంచెం స్పెషల్ సాంగ్ అని చెప్పాలి. పాట నేను సిచ్యువేషన్ చెప్పిన తర్వాత రాసిన లిరిక్స్ అన్నీ పాట అందరికీ నచ్చింది, అందరూ హిట్ అవుతుందని చెప్పారు. పాట హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని నాకు ఐడియా లేదు. అంటే అంత పెద్ద హిట్ అయింది. అంటే ఏదో ఒక ఉత్తరాంధ్ర మాండలికంలో ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక మొరటోడు బండోడు పాడుకునే పాటని ఒక మాండలికం, ఒక ప్రాంతమో, లేకపోతే ఓ 2 తెలుగు రాష్ట్రాలు అంతవరకు తీసుకోవచ్చు పాటని అనుకున్నా. ఈ పాటకి అంటే మీరు లిరిక్స్ ఇచ్చిన తర్వాత ఆయన ట్యూన్ కట్టారా, లేకపోతే ట్యూన్ కట్టకముందే మీరు రాసిచ్చారా? ఎట్లా ఉంది? ఇది ట్యూన్కే రాశానండి. ట్యూన్కే రాసా. ట్యూన్ సంపూర్ణంగా వచ్చిన తర్వాత రాసా. ట్యూన్ రాకముందు ఏవో రఫ్ వర్క్ ఏదో చేశాను. అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని. కానీ ట్యూన్ వచ్చిన తర్వాత ట్యూన్ వేరే ఉంటుంది కదా, దాంట్లో పెట్టలేము. ఒక్కసారి ఆ ట్యూన్ ఏంటో మీరు ఒక్కసారి హమ్ చేయగలరా? ఇప్పుడు చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేషాలో తిక్క, నా గుండెల్లో పోతా ఉందే ఉక్క, చికిరి 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 సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక, చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక, ఇలా వస్తుందన్నమాట. ఈ పాట పొలాల్లో ఉన్నోళ్ళు, కార్పొరేట్ ఆఫీసులలో ఉన్నోళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టెప్స్ వేస్తూ అసలుకి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఫుల్ ఎంజాయ్ అవుతుంది. ఇంత ట్రెండ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఎవరు కూడా చేసి ఉండరు కదా. అంటే ఈ లిరిక్స్ మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు, అంటే ఆ సిచ్యువేషన్ మీకు ఆయన బుచ్చిబాబు చెప్తున్నప్పుడు ఒక మొరటోడు అన్నారు, తర్వాత ఒక ఇంకా హార్డ్గా ఉంటాడు, మొండిగా ఉంటాడు అంటే ఇందులో హీరో క్యారెక్టర్ మొరటోడు అండ్ మొండిగా ఉంటాడు. సో అలాంటిది చెప్తున్నప్పుడు ఈ పదాలు ఎలా మీరు దాన్ని రాయడం జరిగింది? యాక్చువల్గా ఈ గ్రామీణ నేపథ్యం ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన కథానాయకుడు కాబట్టి, అది కూడా ఉత్తరాంధ్ర. నాది బేసిక్గా విశాఖపట్నం. విశాఖపట్నం కాబట్టి అక్కడ ఉత్తరాంధ్రలో ఉండే మాండలికం అంతా నాకు బాగా ఐడియా ఉంది, బాగానే. అంటే నేను రాయగలను. అందువల్ల నన్ను చూజ్ చేసుకున్నారేమో. మేబీ నాకు ఉత్తరాంధ్రలో మూలలో ఉండే భాష కూడా తెలుసు నాకు. అంటే అక్కడుండే రూరల్లో ఉండేది విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఆ బెల్ట్ మొత్తం. కాబట్టి ఈ గ్రామీణ నేపథ్యం పాట అనేసరికి నాకు సిచ్యువేషన్ చెప్తున్నప్పుడే కొన్ని పదాలు చెప్పినప్పుడు ఆయనకి బాగా అనిపించింది అనమాట. సరే, ముందులో ఒక హీరో కథానాయకుని బేస్ చేసుకోవాలి కాబట్టి ముందు ఓపెనింగ్ అలా ఓ చంద్రుల్లో ముక్క అంటే చరణాల్లో ఉంటాయి ఆ మాండలికం తలకి శబ్దాలు పదాలు మీరు పాట వినే ఉంటే. అలాగా అంటే నా మీద నాకు పాట ఇవ్వడానికి కారణం నేను ఆ ప్రాంతం వాడినేమో బహుశా.